దుండగుల దాడిలో హతుడు పెంచలయ్య ప్రజా నాట్య మండలి కార్యకర్త అని సూర్యనారాయణ అన్నారు. పెంచలయ్య దినదినాభివృద్ధి చెందుతూ సిపిఎంలో సభ్యుడు స్థాయికి ఎదిగాడన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని నిలదీసినందుకు పెంచలయ్యను అతి దారుణంగా హతమార్చారని ఆయన తెలిపారు. పోలీసులు హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. స్కిల్గా మేష్కు వ్యతిరేకంగా గలమెత్తినందున మన్సూర్ను హతమార్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ వద్దకు ఆయన వెళ్లారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు పెంచలయ్యను తుదముట్టించారని అన్నారు. పోస్ట్ మార్టం రూమ్ వద్దకు పలువురు సిపిఎం నాయకులు చేరుకున్నారు. పెంచలయ్య మేమందరం కూడా ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నాము. ఆయన చాలా ముఖ్యమైన కార్యకర్త. ప్రజానాట్య మండలిలో ఆయన రాయగలడు, పాట పాడగలడు, డాన్స్ చేయగలడు, అలాగే నాటికల్లో కూడా పాల్గొనగలిగిన అంత వ్యక్తి. చాలా మంచి పిల్లోడు. ఎలాంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధ్యత కలిగిన కొడుకు ఎదుగొచ్చాక ఆ బిడ్డని హత్య చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో అంత ఘోరం ఈ రోజు మా యొక్క ప్రజానాట్య మండలి దీంట్లో జరిగింది. మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మన బోడిగోడి తోట దగ్గర కాపురం ఉంటున్న పేద ప్రజలు, చాలా పేదోళ్ళు, ఆ పూట పని చేసుకుని బతికే ప్రజలు వాళ్ళు ఆడున్న వాళ్ళందరికీ ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్బిటి అనే సంస్థ వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన అక్కడున్న ప్రజల కోసం ఏదో ఒక మేలు జరగాలని చెప్పని అక్కడున్న యూత్నంతా గ్యాదర్ చేసి ఓ మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నాడు పెంచలయ్య గారు. ఓ సిపిఎం పార్టీ సభ్యుడి స్థాయికి కూడా ఎదిగాడు. సిపిఎం పార్టీలో పార్టీ సభ్యుడి దాకా ఎదగటం అంటే కూడా చాలా గొప్ప విషయం. కానీ దాంట్లో కూడా ఆయన ఒక పార్టీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. ఆడున్న యూత్నంతా కూడా గ్యాదర్ చేసి అక్కడ బంజాకి అమ్మే వాళ్ళని, అలాగే సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్గొంటున్న వారిని మొదట్లో మా మన్సూర్ భాయ్ యూత్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కిల్ గేమ్ కి వ్యతిరేకంగా ఆ నోటి యువజన సంఘంలో ఉండి పోరాటం చేశాడో అదే విధంగా ఈ పెంచలయ్య కూడా ఎదిగొచ్చి చాలా బాగా చేస్తున్న తరుణంలో ఆడొచ్చిన చిన్న చిన్న ఆటలలో దాన్ని వార్చుకోలేని అక్కడ ఉన్నోళ్ళు, ముఖ్యంగా కామాక్షమ్మ అంటే వాళ్ళకి సంబంధించిన సిండికేట్, వాళ్ళు ఎవరో ఏ పార్టీ ఏమో కూడా తెలియదు. కానీ నిన్న అబ్బాయి ఆ జరుగుతున్న దీంట్లో మాకు తెలియటంతో మేము వచ్చేసాం. ఇక్కడికి బిడ్డల్ని ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి 9వ క్లాసు, ఒక అబ్బాయి 5వ క్లాస్ చదువుతున్నారు. ఆ బిడ్డలను తీసుకొని ఇంటికి తీసుకుపోతుంటే అతి దారుణంగా మాకు చెప్పిన అక్కడ ఉన్న ఆయన కొడుకు చెప్పిన ప్రకారం మేము నిన్న అక్కడ ఆర్కేటి నగర్ పోతే 4 బండ్లు 5 బండ్లు దొంగల్లాగా ముసుగులు వేసుకొని అతి దారుణంగా ఆ బండిని కొట్టి కింద పడేసి ఆ బిడ్డని ఆ పెంచలేని అతి దారుణంగా నరికి చంపారు. ఆ ఇద్దరు బిడ్డల్ని చూసుకుంటూ ఆ బిడ్డలకి ఏమవుద్దన్న దాంతో కనీసం ఆ అబ్బాయి శక్తివంతుడే. సింగిల్ గా ఉంటే ఒకవేళ ఈయన చచ్చిపోయినా గానీ అవతలను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తుండే అంత గిట్టి వ్యక్తి అబ్బాయి. అతి దారుణంగా చంపేశారు. మేము పోలీసులు కూడా దండం పెట్టి ఒకటి చెప్తున్నాం. మేము ఉదయం నువ్వు చూశాక ఎన్కౌంటర్ అన్నారు. మాకు దెబ్బతోటే ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్గొనేవాడు వాడు ఏ పార్టీలో ఉన్నా ఎన్కౌంటర్ చేసినా తప్పులే. ఇప్పుడు ఎన్కౌంటర్ జరగల. ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీసు ఆయన కత్తితో పొడిచారు, ఆయనకి కాలు మీద దెబ్బ తగిలింది. ఇది వచ్చింది, ఇది ఎన్కౌంటర్. ఇదే మేము ఉదయాన్నే న్యూస్ లో చూస్తే ఎన్కౌంటర్ అన్నారు. ఓహో, ఒక సంఘ విద్రోహ శక్తి, దానికి ఆయనకి ఏ పార్టీ సహాయం ఉండొచ్చు కానీ అది ఎన్కౌంటర్ కాదు. అది ఇప్పుడు ఆయన ముందు పెడితే 302 పెడతారు, ఆ బ్యాచ్కి పెడతారు. తర్వాత జరిగే దాంట్లో ఆయనకి ఉరిశిక్ష పడద్దా లేక లైఫ్ పడద్దు అనేది ఇక తర్వాత. కానీ వాళ్ళు చేసిన పనికి ఇద్దరు బిడ్డల్ని ఎక్కించుకోపోయేటప్పుడు అతి దారుణంగా వాళ్ళు చేసిన దాంట్లో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎన్కౌంటర్ గాని జరిగి ఉంటే మన జిల్లా ప్రజలు మాత్రం అందరూ సంతోషపడి ఉందరని నా యొక్క అభిప్రాయం. నేను దయచేసి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీసు వాళ్ళని కూడా కత్తి పొడిస్తే చంపలేకపోతే దేనికి? మన సమాజం దేనికి? మన మనుషులం కదా, మన మనుషులం అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం. వాళ్ళకి ఎవరైనా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్. మొదటి నుంచి స్కిల్ గేమ్స్ కి వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేసి నెల్లూరు నగరంలో ఆ గేమ్స్ లేకుండా చేశారు. ఆ రోజు దానికి వ్యతిరేకంగా నిలబడినందుకు మన్సూర్ భాయ్ని చేయి నరకటం కానీ హత్య చేయటం కానీ జరిగింది. అందువల్ల ఆ రోజు స్కిల్ గేమ్స్ ఆగిపోవటం జరిగింది. తర్వాత డైలీ ల్యాటర్లకి వ్యతిరేకంగా ఈ జిల్లాలో ఉండేటువంటి నెల్లూరు నగరంలో ఉండేటువంటి దానికి డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడారు, దాన్ని ఆపగలిగారు. ఈరోజు
ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా డివైఎఫ్ఐ అనేక సందర్భాల్లో పెద్ద ర్యాలీలు నిర్వహించారు. దీన్ని ఆపాలి అనేటువంటిది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. కానీ కొన్ని దగ్గరలో ఇప్పుడు నిన్న మేము పోతే ఆడ ఉండేటువంటి పెంచులయ్య అందరిని కోడేసి యువకుల్ని డ్రగ్స్ కి వ్యతిరేకంగా మత్తు పదార్థాలు ఏడు అమ్మకూడదు అని ఫ్లెక్సీలు కట్టినందుకు పోలీసు యంత్రాంగం వచ్చి కూడా వాళ్ళకి అమ్ముకుంటే మీకెందుకు, మీరు గమ్ముగా ఉండండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడటం సరైనటువంటిది కాదు. పోలీసు యంత్రాంగం కానీ ఆడుండే రాజకీయ నాయకులు కానీ దీన్ని కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా వాటిల్ని వెనక్కి నెట్టేదానికి ఈ డ్రగ్స్ ని, మత్తు పదార్థాల రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో కూడా దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.